హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? నేను మీ అనుకోని మీరు చూస్తున్నారు బెస్ట్ సొల్యూషన్స్ యూట్యూబ్ ఛానల్. సో, ప్రెజెంట్ అయితే మన ఛానల్‌లో ఆంధ్రప్రదేశ్ పథకాల కోసం అయితే చాలా యూట్యూబ్ ప్లేలిస్ట్ డిజైన్ చేసాం, పెట్టాము. అదే విధంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే మనకి అంటే రైస్ కార్డ్ ఉన్న వాళ్ళకైతే మాత్రం రూ. 3000 అయితే సాయం అయితే చేయబోతుంది. సో, ఈ నెల అయితే మాత్రం రూ. 3000 అయితే రైస్ కార్డ్ ఉన్న వాళ్ళకైతే అందిస్తున్నారు. సో, ఎందుకు అందిస్తున్నారు? ఏంటి రీజన్ అనేది ఈ వీడియోలో చూసుకోబోతున్నాం. సో, ఏపీ ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళైతే మాత్రం ఎవరెవరైతే రేషన్ కార్డ్ ఉంటుందో, రైస్ కార్డ్ ఉంటుందో వాళ్ళకైతే మాత్రం రూ. 3000 పెన్షన్ అయితే అదే రూ. 3000 అయితే ఇస్తున్నారు. సో, ఆ రూ. 3000తో పాటు ఇంకా ఏమేమి ఇస్తున్నారో చూసుకున్నట్లయితే మనకైతే కందిపప్పు అయితే ఇస్తున్నారు. అదే కేజీ కందిపప్పు, కేజీ ఉల్లిగడ్డలు అయితే ఇస్తున్నారు. అదే విధంగా మనకి ఇంకా ఇతర సామాన్లు కూడా ఇస్తున్నారు. దాంతో పాటు 25 కేజీల రైస్ కూడా అయితే మాత్రం ఇస్తున్నారు. ఈ ఈ ఈ నెలలో అయితే మాత్రం. సో, ఈ రూ. 3000 ఎందుకు ఇస్తున్నారు? ఈ రూ. 3000తో పాటు ఏవైతే సామాన్లు ఉన్నాయో, ఈ సామాన్లతో పాటు ఈ రైస్ కూడా ఎందుకు ఇస్తున్నారని చూసుకున్నట్లయితే మాత్రం అంటే ఎవరెవరికి ఇస్తారో ఫస్ట్ చూసుకున్నట్లయితే, గతంలో కూడాను మన ప్రభుత్వం ఏం చేసిందంటే ఎప్పుడైతే భారీ వర్షాలైతే పడ్డాయో, లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అంటే ఆ లోతట్టు ప్రాంతాలు కానివ్వండి, అంటే పల్లెటూర్లు కానివ్వండి, కమ్మరిలో ఉన్న ప్రాంతాలైతే ఉంటాయో, సో, పల్లెటూరు లాంటి ఊరుల్లో ఆ ఊరుల్లో ఏమైందనుకున్నట్లయితే, ఆ ఊరుల్లోకి ఇలా వరదలు గాని, తుఫాను గాని వచ్చినప్పుడు ఏమైందంటే అక్కడ చాలా వాటర్ అయితే ఎక్కువైపోయింది. సో, దానివల్ల మొత్తం అటు ఇటు జనాభా అటు ఇటు తిరగడం కానివ్వండి చాలా కష్టమైతే అయిపోయింది. ఆ సమయంలో చాలా ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారని చెప్పి, ప్రభుత్వం ఏం చేసిందంటే కొన్ని నిత్యావసరాలనైతే మాత్రం రేషన్ డిపోల ద్వారా అయితే మాత్రం ప్రజలందరికీ కూడా అందించింది. సో, అదే విధంగా ఈ టైంలో కూడా ఏం జరిగిందంటే, టీడీపీ ప్రభుత్వం అయితే మాత్రం రూ. 3000 అయితే రేషన్ కార్డ్ ఉన్న వాళ్ళకి ఏ ఏ ఊర్లైతే అంటే ఈ వర్షం వల్ల ఎఫెక్ట్ అయితే అయ్యాయో, ఏ ఊర్లైతే ఈ వర్షం వల్ల ఇబ్బంది అయితే పడ్డారో, అంటే ఈ వరదల వల్ల గాని, గతంలో వచ్చినట్టే ఒక 2, 3 రోజుల ముందు వచ్చిన తుఫాను వల్ల గాని ఇబ్బంది పడ్డారు. వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డుల తరపు నుంచి రూ. 3000 అయితే ఇస్తారు. అదే విధంగా వాళ్ళకైతే మాత్రం ఒక కేజీ కందిపప్పు, కేజీ ఉల్లిగడ్డ, అదే విధంగా ఇంకా 25 కేజీల రైస్ అయితే ఇస్తున్నారు. సో, ఎవరంటే మనకి గతంలో కూడానా వైసీపీ ప్రభుత్వం అయితే మాత్రం 2500 నుంచి ఒక రూ. 1000 కొంతమందికి 2500 పంచారు. టీడీ ప్రభుత్వం అయితే మాత్రం రూ. 3000 అయితే పంచుతున్నారు. సో, ఇది ఫ్రెండ్స్ మనకి ఈరోజు అప్డేట్ అయితే మాత్రం. ఈ వీడియో గాని నచ్చినట్లయితే లైక్ చేయండి. అదే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్‌కి అందరికి షేర్ అయితే చేయండి.